హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాటుకోళ్లు రోడ్లపై పత్తి చేనులలో పరిగెత్తాయి. వాటిని పట్టుకొని కోడికూర వండుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. డీసీఎం వ్యాన్ నిండా ఉన్న కోళ్లను ఎవరో అక్కడ వదిలి వెళ్లిపోయారు. రోడ్డుపై వదిలేసిన కోళ్లు పక్కనున్న పత్తి చేనులు పొలాల్లోకి వెళ్లాయి. వేలాది కోళ్లు కనబడగానే ఒక్క నిమిషం ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయి అంతలోనే తేరుకొని ఎందుకైనా మంచిదని కోళ్లను పట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళు 1, 2, 3 కోళ్లు కూడా పట్టుకొని పోయారు. ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి ఎల్కతుర్తి జాతీయ రహదారి దగ్గరకు రావాలని పిలిచారు. ఊరి ప్రజలంతా కోళ్ల కోసం పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని వెంటాడి పట్టుకొని ఇళ్లలోకి తీసుకుని వెళ్లిపోయారు. దాదాపు ఊర్లో ప్రతి ఒక్కరి ఇంట ఫ్రీగా వచ్చిన కోడి కూరే దర్శనమిచ్చింది. ప్రజలకు తిన్న తర్వాత గుర్తుకొచ్చింది, అసలింతకీ కోళ్లను ఎవరు పారేశారు, ఎందుకు పారేశారు, వాటికేమైనా రోగాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కోళ్లు దొరకని వాళ్లకు వచ్చాయి. మొత్తం మీద 2000 వరకు కోళ్లు ఎల్కతుర్తి వాసులకు ఆహారమైపోయాయి. రైట్, హన్మకొండ జిల్లాలో అయితే దాదాపు 2000 కోళ్లనైతే అక్కడ పత్తి పొలాల్లోనైతే ఎవరో డీసీఎం వ్యాన్ లో వచ్చి అక్కడ వదిలేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ ఊరు వాసులు అయితే కోళ్లు దొరికాయి, వండుకొని తిన్నామని సంబరపడ్డారు. కానీ తిన్నాక వాళ్ళకి గుర్తొచ్చింది అసలు రియల్ గా ఈ కోళ్లు మంచివేనా అని. సో అక్కడ ఊరు ప్రజలు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? చాలండి, ఏదైతే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి సిద్దిపేట ప్రధాన రహదారి ఎల్కతుర్తిలోని మోడల్ స్కూల్ వద్ద ఈ రోజు ఉదయం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే డీసీఎం లో ఒక 2000 పైగా నాటుకోళ్లను తీసుకొచ్చి ఆ రోడ్డు పైన వదిలేసుకోవడం జరిగింది. ఇటు రహదారుల పైన మొత్తం ఇటు పక్కన ఉన్న పంట పొలాలకు కూడా భారీగా నాటుకోళ్లు రావడంతో ఇటు గ్రామస్తులంతా ఎగబడ్డారు. ఒకరికొకరు దొరికిన కోళ్లు పట్టుకొని పోవడానికి ట్రై చేశారు. ఒక్కొక్కరు 2 నుంచి 3, 4 కోళ్లు కూడా పట్టుకొని తీసుకెళ్లి వంట వండుకొని తింటున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ నాటుకోళ్లని ఎవరు ఇక్కడ వదిలేస్తారు, ఇవి వాటికి ఏమైనా వైరస్ తొగటం వల్ల వదిలేస్తారా, ఎందుకు వదిలేస్తారు అనే అనుమానాలు ఇప్పుడు రేకెత్తిన పరిస్థితి. ఒక్కసారిగా కోళ్లను చూసిన సంతోషంలో అయితే ఇటు గ్రామస్తులు మొత్తం కూడా ఎగబడి ఆ నాటుకోళ్లను పట్టుకొని పోయి కూర వండుకొని తిన్నారు. ప్రస్తుతం అయితే వాటికి ఏమైనా వైరస్ రావటం వల్ల వదిలేస్తారా, ఇంకే కారణాలతో ఇక్కడ ఇంటి నాటుకోళ్లను వదిలేస్తారనే చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా ఎల్కతుర్తి గ్రామం మొత్తంలో కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు నాటుకోళ్లతోనే ఇటు కూర వండుకొని తినటం, తిన్న తర్వాత వచ్చిన అనుమానాలతో కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. చాలని అలాగే చంద్రశేఖర్, మరి అంటే ఆ కోడి కూర తిన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారా? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుతానికి అయితే కోడి కూర తిన్న వాళ్ళందరూ కూడా ఏం కాలేదు. కాకపోతే కోళ్లు కూడా మంచిగా ప్రాణంతోనే ఉన్న కోళ్ళనే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మరి ఏమన్నా వాళ్ళు ఎందుకు ఇక్కడ వదిలేశారనేది అనుమానాలు వస్తున్నాయి. చిన్న వైరస్ తోకి పాముకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారా, లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల కోళ్ళని ఇక్కడ వదిలేశారా అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియలేదు. కాకపోతే ప్రస్తుతానికైతే కోళ్లు తిన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగానే ఉన్నారు. అసలు ఎందుకు ఇక్కడ కోళ్లు వదిలేశారా అని మాత్రం ప్రస్తుతం అనుమానాలు రేకెత్తడంతో కొంత ఏమన్నా అవుతుందని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.